ఈ రోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ కి సంబంధించిన విజయ సంకల్ప సభ హుజూర్ నగర్ నియోజకవర్గ సభని నిర్వహించడం జరిగింది. ఈ రోజు దేశం మొత్తం మోడీ 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 అంటా ఉన్నారు. ఈ రోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రాబోతా ఉన్నాయి. 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. దానికి ఈ రోజు ఎక్కడికి పోయినా నల్లగొండ పోని, హుజూర్ నగర్ గాని, కోదాడ గాని ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఎవరికి ఓటేస్తారంటే కమలం గుర్తుకి, నరేంద్ర మోడీ గారికి అంటా ఉన్నారు. దాంతో పాటు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ నల్లగొండలో వారసత్వ రాజకీయాలు అందరూ ఒకే కుటుంబాల వాళ్ళు వెళ్తా ఉన్నారు. అందరూ ఆలోచించాలి. దాంతో పాటు నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇంతకు ముందు చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, నేను గెలిచిన వెంటనే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గెలిచిన రిజల్ట్ రాకముందే రిజల్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు గెలిచేది నరేంద్ర మోడీ, వచ్చేది భారతీయ జనతా పార్టీ అని. రేపు గెలవగానే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతసేపటికి యువతకు ఉద్యోగాల కోసం 50,000 ఉద్యోగాల కల్పన 3 ఏళ్ల ప్రయత్నంగా పెట్టుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి ఇండస్ట్రియల్ క్యారిడార్ గాని, దానికి సంబంధించి డ్రై పోర్ట్లు గాని, దానికి సంబంధించి మన కంటైనర్ పార్కులు గాని, హైవేలు గాని, రైల్వేస్ గాని, వీటన్నిటి కోసం ప్రణాళిక వేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసో తెలియదు, హుజూర్ నగర్ ప్రతి విలేకరికి, ప్రతి మిత్రుడికి తెలుసు. ఎందుకంటే సైద్ రెడ్డి వచ్చిండు, సైద్ రెడ్డి చెప్పిండు అంటే చేస్తాడు అనేది. అంతకు ముందు నేను ఒక మేనిఫెస్టో పెట్టిన మేనిఫెస్టోలో అందరికి 120% టిక్కులు పెట్టిన కానీ ఒక్క పని కూడా మధ్యలో వదిలిపెట్టలే. ప్రతి దాన్ని చెప్పినట్టు చేసుకుంటూ వచ్చిన. రేపు అదే విధంగా ఈ నల్లగొండ అభివృద్ధి కోసం, ఎందుకంటే నల్లగొండ పుట్టిన బిడ్డగా, నల్లగొండలో కష్టాలు చూసిన బిడ్డగా ఈ నియోజకవర్గానికి, ఈ నల్లగొండ జిల్లాకి ఏమేం కావాలో నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అమలయ్యే విధంగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రచారంలో మొత్తం కూడా దూకుడు పెంచిండ్రు. ఏ మూలకు పోయినా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభలో, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు రోడ్ల మీద కనపడతా ఉన్నారు. ప్రచారాన్ని ప్రతి ఒక్కరు మేమే సైద్ రెడ్డి, మేమే నరేంద్ర మోడీ అని పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అందరూ అనుకున్నారు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ అంటే పోటీలో ఉండదేమనుకున్నారు ఒకప్పుడు. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ పోల్లు పెట్టినా, ఏ సర్వేలు పెట్టినా ఈ రోజు నెంబర్ 1 లో ఉన్న నల్లగొండ నియోజకవర్గంలో అంటే భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నాం. దానికి తార్కాణమే ఈ రోజు మా రామరాజు లాంటి వాళ్ళు, మా సోమన్న లాంటి వాళ్ళు చాలా మంది ఈ రోజు జాయినింగ్ అవుతా ఉన్నారు. ప్రతి మూలలో ప్రతి ఒక్కరు కొత్త నాయకత్వం బిల్డ్ అవుతా ఉంది. ఉత్సాహవంతులు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త ఉంటే 100 మందికి సమానం. ఒక్కరు 100 మందితో చేయగలుగుతారు. వాళ్ళంతా ప్రచారం కూడా తన వంతుగా వాళ్ళందరూ మేమే సైద్ రెడ్డి అని పనిచేస్తా ఉన్నారు. అందరు నాయకులు కలిసికట్టుగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి, ఏ వీధికి ఆ వీధికి వాళ్ళు సొంతంగా ఇది మాదే అని మేమే నిలబడడం అన్నట్టు పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు ఓటు వేయబోతా ఉన్నారు. దానికి ఎందుకంటే కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు, కాంగ్రెస్ చెప్పిన అబద్ధపు హామీలు ఈ రోజు ప్రజల దృష్టిలో ఉన్నాయి. మొత్తం నాగార్జున సాగర్ లో నీళ్లు లేకుండా కొన్ని వేల ఎకరాలు పంట ఎండిపోవడానికి కారణమైనరు. ఈ రోజు 500 బోనస్ అన్నారు. అసలు దాన్ని బోనస్ కాదు కదా, కొనేవాడు దిక్కు లేకుండా పోయిండు. ఈ రోజు పంటల తరుగులు తీస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్లు, పేకాట క్లబ్బులు మళ్ళా స్టార్ట్ అయినాయి. తప్ప జనం కోసం పనిచేసేటోళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి ఆలోచించండి, మొన్న చేసిన తప్పులు సరిదిద్దండి. ఏదైతే రేపు ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశానికి మంచిది, ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుద్ది అని మీరందరూ ఆలోచించుకొని కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరినీ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి.